కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయ ప్రధాన ద్వారం తలుపుల తాళాలు పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. 1,50,000 రూపాయల విలువైన స్వామివారి వెండి మకర తోరణం, వెండి కిరీటం దోచుకు వెళ్లారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం రంగంలోకి దిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో చేసిన అలివేలుమంగ రాజ్యలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానంలో మేము వంశపారంపర్యంగా ఆ గుళ్ళు అర్చకత్వం చేస్తున్నాం. నిన్న సాయంత్రం మామూలుగా దేవస్థానంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత రాత్రి 7:30 తాళాలు వేసి ఇంటికి వెళ్ళాం. ఈరోజు అనగా 3వ తారీఖు ఉదయం 5:30 గంటలకు ప్రతిరోజు తీస్తున్నట్టుగానే వచ్చి తాళం తీయడానికి ముందు మా భార్య వచ్చి తలుపు తీస్తుండగా తాళాలు తీసుకున్నట్టుగా గమనించి వెంటనే భయపడి మా దగ్గరికి వచ్చి మాకు చెప్పారు. మేము వెంటనే గుడికి వచ్చాం. మేము వెంటనే తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు తీసేసరికి లోపల మా స్వామివారి మీద ఉన్నటువంటి వెండి మకర తోరణం మరియు స్వామివారి మీద ఉన్నటువంటి వెండి కిరీటం, ఈ 2 వస్తువులు కూడా